22 లక్షల మందిని మోసం చేసిన 17,000 కోట్ల స్కామ్. ఈ కంపెనీ షారుఖ్ ఖాన్ ఓన్ చేస్తున్న కేకేఆర్ని కూడా స్పాన్సర్ చేసింది. పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి పైసలు ఇచ్చింది. జనాలని నమ్మించడం కోసం పెద్ద పెద్ద మూవీస్లలో పైసలు పెట్టింది. అసలు ఇదంతా చేసిన ఈ కంపెనీ ఎవరిది? ఒక మంచి పని కోసం మంచి కంపెనీలా స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద స్కామ్ని ఎందుకు చేయాలనుకుంది? ఇదంతా ఎవరి వల్ల బయటపడ్డది? ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. యూట్యూబ్ మొత్తం వెతికి చూడండి, ఈ రోజ్ వ్యాలీ స్కామ్ పైన ఒక్కటి కూడా డీటెయిల్డ్ వీడియో లేదు. సో ఈ వీడియోలో నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే యూట్యూబ్ ఈ వీడియో రీచ్ని పెంచి ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ స్కామ్లా మారకముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. స్టోరీలోకి వెళ్తే ఎప్పుడైనా ఎవరైనా రోజ్ వ్యాలీ స్కామ్ అని చెప్తే మొట్టమొదటిసారిగా మనకు గుర్తు చెప్పారు గౌతమ్ కుండు అనే ఈ వ్యక్తి. షాకింగ్ విషయం ఏంటంటే అసలు ఈ కంపెనీ గౌతమ్ కుండుదే కాదు. ఈ కంపెనీని 1997లో కాజల్ కుండు అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఒక మంచి ఇంటెన్షన్తో దీన్ని స్టార్ట్ చేశారు. ఆ టైంలో రోజ్ వ్యాలీ హోటల్స్, రోజ్ వ్యాలీ ఎంటర్టైన్మెంట్ లాంటివి చాలా ఏర్పాటు చేశారు. అలా ఈ కంపెనీని మెల్లమెల్లగా గ్రో చేస్తూ రియల్ ఎస్టేట్లోకి, కన్స్ట్రక్షన్లోకి కూడా వీళ్ళు ఎంటర్ అయిపోయారు. బట్ 2003 సంవత్సరంలో ఈ కాజల్ కుండు అండ్ ఆయన వైఫ్ వీళ్ళిద్దరూ కార్లో వెళ్తుండగా అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగి యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు. అయితే ఈ యాక్సిడెంట్ అనుకోకుండా జరిగిందో లేకపోతే కావాలని చేశారో ఇప్పటికీ ఎవరికి తెలీదు. బట్ వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఈ కంపెనీ అనేది గౌతమ్ కుండు చేతిలోకి వచ్చింది. అప్పటి నుంచి గౌతమ్ కుండుకి కంపెనీని మంచి ఇంటెన్షన్తో గ్రో చేయాలి అని కాకుండా ఈ కంపెనీ నుండి ఎలా అయినా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఇంటెన్షన్ బాగుండేది. సో అందుకే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండే. 2003 సంవత్సరంలో గౌతమ్ కుండు చేతిలోకి కంపెనీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈయన ఒక పాంజీ స్కీమ్ని నడిపి జనాల దగ్గర నుంచి పైసలు లాక్కోవాలని చూసిండు. అప్పట్లో వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్లో చాలా వరకు చిట్ ఫండ్ స్కీమ్స్ అనేవి నడుస్తున్నాయి. అయితే ఇలాంటిదే మనం కూడా ఒక స్కీమ్ని లాంచ్ చేసి దాని ద్వారా స్కామ్ చేయొచ్చు అని చెప్పేసి గౌతమ్ కుండు ఆలోచించిండు. సో గుంపులో గోవిందలాగా ఈ చిట్ ఫండ్ స్కీమ్లలో ఈ రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కీమ్ కూడా ఎంటర్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు వచ్చే మెయిన్ క్వశ్చన్, అసలు ఈ పాంజీ స్కీమ్ అంటే ఏంటిది? ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఊర్లోకి ఒక కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళ కంపెనీని అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ రిటర్న్స్ పొందొచ్చు అని చెప్పేసి ఊర్లో వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఎవరో కొంతమంది దాంట్లో డబ్బులు పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళకి మంచిగా రిటర్న్స్ వస్తాయి. ఆ తర్వాత వాళ్ళ నుండి ఇంకొంతమందికి చెప్తూ ఉంటారు. అలా ఊర్లో ఉండే చాలామంది ఒకరి నుంచి ఒకరికి చెప్పుకోవడం వల్ల వాళ్ళంతా ఈ కంపెనీ దగ్గరికి వచ్చి దీంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ దీని నుంచి వచ్చే రిటర్న్స్ కూడా తీసుకుంటారు. సో అలా స్లోగా వీళ్ళు ఒక ఏరియా నుంచి ఒక ఊరు మొత్తం ఇందులో పైసలు పెట్టేలాగా చేసుకుంటారు. బట్ రోజ్ వ్యాలీ లాంటి పెద్ద కంపెనీస్ అయితే కొన్ని స్టేట్లు మొత్తం దీంట్లో పైసలు పెట్టేలా చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా వెస్ట్ బెంగాల్, ఒడిశా, బీహార్ వాళ్ళు దీంట్లో పైసలు పెట్టారు. అయితే ఇలాంటి పాంజీ స్కీమ్స్ ఎప్పుడు కొలాప్స్ అవుతాయి అంటే ఎప్పుడైతే ఆ కంపెనీ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయిపోతుందో అప్పుడు వీళ్ళు ఎవరికి చెప్పకుండా చెక్కేస్తారు. లేకపోతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్న పైసలు తక్కువై వీళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ ఎక్కువైతే అప్పుడు కూడా ఈ కంపెనీ మూసేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఒక పాంజీ స్కీమ్ వర్క్ చేస్తుంది. ఇలా ఈ పాంజీ స్కీమ్ మోడల్లో చిట్ ఫండ్లని యాడ్ చేస్తూ లేకపోతే కొన్ని పెద్ద పెద్ద బంగారం షోరూమ్ వాళ్ళు కూడా ఇలాంటి స్కామ్లు చేస్తూ ఉంటారు. సో అసలు చిట్ ఫండ్స్లో అండ్ గోల్డ్లో ఈ స్కామ్ ఎలా జరుగుతుందో ఆల్రెడీ 2 వీడియోస్ చేసిన. వీడియో లాస్ట్లో ఈ వీడియోస్ చూడండి. అయితే 2011లో సెబీ వాళ్ళు రోజ్ వ్యాలీ దగ్గరకు వచ్చి మీ కంపెనీలో కొంచెం కిరికిరి నడుస్తుంది, మీ రియల్ ఎస్టేట్ దందా క్లోజ్ చేసేసేయండి అని చెప్పేసి కొన్ని లాస్ ప్రకారంగా దాన్ని క్లోజ్ చేపించింది. అయినా కానీ ఈ రోజ్ వ్యాలీ పైన కొంచెం కూడా ఇంపాక్ట్ పడలేదు. అలా 2003 నుంచి 2012 వరకు చాలా బాగా రోజ్ వ్యాలీ స్కామ్ నడుస్తూ పోయింది. సో అప్పుడే ఒకరోజు IRDAI వాళ్ళు అసలు ఈ కంపెనీని ఎలా ఆపరేట్ చేస్తున్నారు అని చెప్పేసి దీనిపైన ఆబ్జెక్షన్స్ పెట్టడం స్టార్ట్ చేసింది. అప్పటి నుంచే ఈ కంపెనీకి అసలు టెన్షన్ మొదలైంది. అక్కడి నుంచి ఈ స్టోరీ మొత్తం స్టార్ట్ అవబోతుంది. అట్లా జరిగిన కొన్ని డేస్కే గవర్నమెంట్ వాళ్ళు ఈ రోజ్ వ్యాలీలో ఇన్స్పెక్షన్ చేయడం స్టార్ట్ చేసి ఈ కంపెనీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క దాని గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. అలా వాళ్ళు వెతుకుతూ ఎంక్వైరీ చేస్తూ ఉండగా వీళ్ళకి 2600 బ్యాంక్ అకౌంట్స్ ఈ కంపెనీ ద్వారా తీసుకున్నారు అండ్ వాటి నుంచి డబ్బు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళకి అర్థమైంది. అండ్ అసలు ఎంత డబ్బు ట్రాన్సాక్షన్ అయ్యింది అని చెప్పేసి మొత్తం ఆ కంపెనీస్ లోపల ఉన్న ట్రాన్సాక్షన్ అంతా బయటకు తీసి చూస్తే దాదాపు 800 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఈ అకౌంట్స్ ద్వారా వీళ్ళు అక్కడిక్కడికి మార్పిడి చేసేసారు. ఇది లీక్ అయిన వెంటనే CID అండ్ ED వాళ్ళు ఎంటర్ అయిపోయారు. వీళ్ళు రోజ్ వ్యాలీ పైన ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఒక్కొక్కటిగా ఇందులో ఉండే స్కామ్స్ అన్ని బయటపడుతూ రావడం స్టార్ట్ అయినాయి. అండ్ ఈ స్కామ్స్ బయటపడుతూనే అప్పట్లో CID వాళ్ళు కాంగ్రెస్ ఎంపీ అయిన సుదీప్ బంద్యోపాధ్యాయ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ చేసేందుకు కొంతమంది TMCలో ఉండేవాళ్ళు కోల్కతాలో ఉండే బీజేపీ హెడ్ క్వార్టర్స్లో గొడవ చేయడం స్టార్ట్ చేశారు. అలా 10 నుండి 15 మంది వర్కర్స్ ఆ గొడవలో ఇంజూర్డ్ అయ్యారు. చాలా దెబ్బలు తాకి వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు. అండ్ పార్క్ చేసి ఉన్న కార్ల పైన రాళ్ళు వేయడం,
ఇలా చాలామందిని కొట్టడం లాంటివి కూడా చేశారు. అప్పుడు మమతా బెనర్జీ ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే నోట్బందీ కోసం మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకి సమాధానంగా చెప్పింది. ఇదే గ్యాప్లో ఈడీ వాళ్ళు ఈ రోజ్ వ్యాలీ స్కామ్ లోపలికి వెళ్ళి డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అలా వాళ్ళకి ఇది ఒక చిన్న కంపెనీ కాదు, దీంట్లో దాదాపు 15,000 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ అమౌంట్ చెప్పారు. ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ బీహార్లో ఉండే ప్రజలు జాగ్రత్తగా ఉండని చెప్పి హెచ్చరించారు. అయితే ఎగ్జాక్ట్లీ అదే టైంలో ఈ 3 స్టేట్లలో ఉండే ప్రజలు ఎక్కువగా శారదా స్కామ్ అనే దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. అయితే అప్పుడప్పుడే ఆ స్కీమ్ అనేది బయటపడ్డది. కర్మ ఏంటిదంటే ఆ స్కీమ్ బయటపడ్డందుకు ఈ రోజ్ వ్యాలీ కూడా మేబీ అలానే చేస్తున్నా ఏందని చెప్పేసి జనాలు చాలామంది ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా మెల్లమెల్లగా ఈ శారదా స్కామ్ బయటపడిన కొన్ని రోజులకే రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కామ్ కూడా బయటపడిపోయింది. చుట్టూ ఇంత పెంట జరుగుతున్నా కానీ గౌతమ్ కుండు 2015లో కోల్కతా సాల్ట్ లేక్ దగ్గర ఇంకో కొత్త ఆఫీస్ని ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఈడీ వాళ్ళు అరే వీని పట్టుకోనికి ఇదే కరెక్ట్ టైం రా అని చెప్పేసి వాడిని అక్కడికే పోయి అరెస్ట్ చేసుకొని ఎత్తుకొని వచ్చేసారు. అయితే దాని తర్వాత 2016లో సిఐడి వాళ్ళు ఈ కేసు పైన ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. దాంట్లో వాళ్ళకి ఏమేమి బయటపడ్డాయంటే ఈ రోజ్ వ్యాలీ వాళ్ళు మేజర్గా ఊర్లలో ఉండే జనాల్ని మోసం చేసి వాళ్ళ ద్వారా వీళ్ళ చిట్ ఫండ్స్లో డబ్బులు పెట్టించుకునేవారు. అండ్ ఆ ప్రాసెస్లో జనాల ట్రస్ట్ గెలుచుకోవడం కోసం షారుఖ్ ఖాన్ గారు ఓన్ చేస్తున్న కేకేఆర్ని స్పాన్సర్ చేయడం, ఎవరైనా ఇన్స్పెక్షన్ కోసం వస్తే అక్కడి పొలిటీషియన్స్కి పోలీసులకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయించడం, ఇలా చాలా విషయాలు చేశారు. అయితే ఈ స్కామ్ వాళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పేసి అప్పట్లో మమతా బెనర్జీ చాలా ప్రొటెస్టులు చేసింది. అలా ఈమె ఏడుస్తూ చేసిన ప్రొటెస్ట్ వల్ల 13 డిసెంబర్ 2016లో టీఎంసీ ఎంపీ అయిన తపస్ పాల్ని అరెస్ట్ చేయించింది. అది ఈమె ఎలక్షన్స్లో గెలవడానికి చేసిందో లేకపోతే నిజంగానే జనాల కోసం చేసిందో మనకు తెలియదు. బట్ ఈమె వల్ల స్కామ్లో ఉండే ఆ పర్సన్ అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత 3 జనవరి 2017 సంవత్సరంలో టీఎంసీ ఎంపీ అయిన సుదీప్ బడోపాధ్యాయ కూడా అప్పుడు అరెస్ట్ చేశారు. ఇలా ఈ 3 స్టేట్లలో ఉండే 22 లక్షల మందిని మోసం చేసి వాళ్ళ డబ్బు తీసుకొని 17,000 కోట్ల స్కామ్ చేసింది అని చెప్పేసి అప్పట్లో వైరల్ అయింది. అండ్ ఇప్పుడు గౌతమ్ కుండు జైల్లోనే ఉన్నాడు, బక్కగా బయటకు వచ్చిండు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కన్నా ముందు శారదా చిట్ ఫండ్ స్కామ్ మీద ఒక వీడియో చేసిన అండ్ ప్రకాష్ రాజ్ 100 కోట్ల స్కామ్ పైన ఇంకో వీడియో చేసిన. ఆ వీడియో ఎండింగ్లో వస్తాయి, వాటిని కూడా చూడండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.